మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా నజరేయుడైన యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి. బాగున్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు దేవుడు తన దయని చూపించి, కృపను చూపించి, రోజు వెంబడి రోజు ఇలాగ మనందరం కూడా కలుసుకోవడానికి కృప చూపిస్తూ ఉన్నాడు. మనకి ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్ని విషయాలలో దయ చూపిస్తున్న ఆ గొప్ప దేవుడిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన మీకు అందరికీ కూడా యేసయ్య నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి చూద్దామా? ఒకసారి చూడండి. 146వ కీర్తన 9వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు అని ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన అంశం ఏంటి అంటే పరదేశులను కాపాడుతాడు. పరదేశులు అంటే అర్థం ఏంటి అంటే పరాయి దేశం నుంచి వచ్చినవారు, పరాయి ప్రాంతం నుంచి వచ్చినవారు. సాధారణంగా పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వారికి అభద్రతా భావం ఉంటుంది. ఈ దేశంలో ఎలా ఉంటామో, ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ దేశంలో రాజులు సరిగ్గా చూస్తారో చూడరు, మన దేశం అయితే బాగుండేది, మన దేశంలో ఉన్నంత క్షేమం ఇక్కడ ఉండదేమో అని రకరకాల ఆలోచనలతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. పరాయి దేశంలో ఉన్నవాళ్ళు చాలా అభద్రతా భావంతో వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి అలాంటి వారినంట ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరదేశుల విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. ఎంత మంచి దేవుడో కదా. పరదేశుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని వారిని కాపాడే బాధ్యత ఆయనదేనంట చెప్తూ ఉన్నాడు. ఆయన పరదేశులను కాపాడువాడు, కాపాడే దేవుడు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ లేఖనం ఒకసారి మనం చూద్దాం. లేవియ కాండం 19వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. లేవియ కాండము 9వ అధ్యాయము 10వ వచనం, 19వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఒక్కసారి మనం చూద్దాం. మీరు భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన చట్టంలో ఒక భాగం ఏంటి అంటే పరదేశుల విషయంలో, బీదల విషయంలో దేవుడికి ఎంత శ్రద్ధ ఉందో ఈ మాట చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. మీరు భూమి పంటను కోసేటప్పుడు ఆ ఓరలను పూర్తిగా కోయకూడదు. ఎందుకు అంటే అది కొంచెం వదిలేయాలి. వదిలేస్తే అది బీదలు తింటారు, పరదేశులు తింటారు అని దేవుడు ఒక చట్టాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా మోషే ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదే లేవియ కాండము 23వ అధ్యాయము 22వ వచనం చదువుతూ ఉన్నాను. 23వ అధ్యాయము 22వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను, నేను మీ దేవుడనైన యెహోవాను అని దేవుడు ఇక్కడ మళ్ళీ రెండవసారి చెప్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన పరదేశుల విషయంలో, బీదల విషయంలో, అంటే ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు, దేవుడు కాపాడతాడు. వారి విషయంలో ఏం చెయ్యాలో కూడా ఇశ్రాయేలుకు ముందుగానే ఆయనకు తెలియచేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే మనం చూస్తాం రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. రూతు మోయాబు దేశం నుంచి నయోమితో కలిసి బెత్లెహేముకి వచ్చినప్పుడు, బెత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ బోయజు పొలంలో పరిగె ఏరుకుంటూ ఉంది. పరిగె ఏరుకుంటూ ఉంటే రూతు బోయజుతో ఒక మాట అంటూ ఉంది. ఏమనంటే 2వ అధ్యాయం 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిట మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు తెలియబడిను అంటున్నాడు. ఇక్కడ రూతు చాలా కృతజ్ఞతతో బోయజుతో అంటుంది, ఏమి తెలిసి పరదేశినైన నన్ను ఇంత లక్ష్యం ఉంచారు బోయజు గారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. దానికి కారణం లేకపోలేదు. దేవుని పిల్లలు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. దేవుని పిల్లలు దేవుని చట్టాన్ని పాటించాలి.
బెత్లెహేములో ఉన్న వారందరూ కూడా ఒక మాట చెప్పాలి అంటే బోయజు చాలా చక్కగా దేవుని యొక్క చట్టాన్ని ఆయన పాటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని లేఖనం చెప్తుంది. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం అతిక్రమిస్తే అదే పాపంగా పరిగణిస్తాడు దేవుడు. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే, మన దగ్గర ఉన్న పరదేశులు లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చిన మన ప్రాంతానికి వచ్చి మన సహాయం కోరేవారు, ఈ రోజున అలాంటి వారు ఎవరైనా తారసపడితే మనం కూడా ఈ చట్టాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మన దేవుడు ఎంత మంచోడో జ్ఞాపకం చేసుకుని ఆయన లాంటి మనస్సు దేవుడు మనకు కూడా ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అదే అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. బోయజు ఎంత మంచోడండి అంటున్నాడు, మీరు పిడికిళ్ళు పడేయండి అయ్యా, పిడికిళ్ళు పడేసి ఆమె ఏరుకునేలాగా ఆమెకు ప్రోత్సాహపరచండి, ఆమెను అవమానపరచొద్దు, ఆమెను ఇబ్బంది పెట్టద్దు. ఎక్కడో ఏ దేశం నుంచో మన ప్రాంతానికి వచ్చింది కాబట్టి ఆమె విషయంలో చాలా జాగ్రత్త వహించండి అని బోయజు ఎంత భద్రత తీసుకుంటూ ఉన్నాడో రూతు విషయంలో అర్థమవుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన చట్టాన్ని ఇశ్రాయేలులు పాటించాలి. బీదలను జ్ఞాపకం చేసుకోవాలంట, పరదేశులను జ్ఞాపకం చేసుకోవాలంట. ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి పరదేశులు ఎవరైనా ఒకవేళ మన ప్రాంతంలో ఉంటే మన సహాయం కోరి వస్తే మనం కూడా ఇలాంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఇలా కలిగి ఉండాలని దేవుడు వాళ్ళకి చెప్పాడు అంటే, ఇశ్రాయేలులకు నిర్గమకాండము 23వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలా చెప్పడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నిర్గమకాండము 23వ అధ్యాయము 9వ వచనంలో కూడా అదే విషయం ఆయన మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఏమనంటే చూడండి ఒక్కసారి 23వ అధ్యాయము 9వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. ఇశ్రాయేలీయులారా, మీరందరూ ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నారు కదా, అందుకని పరదేశంలో ఉంటే ఎన్ని బాధలు వస్తాయో, పరదేశంలో ఉంటే పరాయి దేశంలో ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయో, మనసులు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, అనుభవపూర్వకంగా మీరు అందరూ అనుభవించారు కదా. కాబట్టి మీ దగ్గరున్న పరదేశులను మీరు అస్సలు బాధించకూడదు. పరదేశు మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు కదా. పరదేశు మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు అంటున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళు ఐగుప్తు దేశంలో బానిసత్వం జరిగించారు. ఎంత బానిసత్వం అంటే నిర్గమకాండము 1వ అధ్యాయము 13, 14 మనం చదివితే వాళ్ళు ఎంత బానిసత్వాన్ని అనుభవించారో మనకు అర్థమవుద్ది. నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను విసిగించేశారంట. ఎంత అంటే ఒక మాట చెప్పాలంటే ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తీయులు అరగదీశారన్నమాట. వాళ్ళ యొక్క ప్రతి కండరాన్ని ప్రతి నరాన్ని అసలు వాళ్ళు ఎంత విసిగించారు అంటే జగటమంటి పనిలోను పొలం పనిలోను ఇంకా చెప్తూ ఉన్నాడు. ప్రతి పనిలో కూడా ఇశ్రాయేలుల చేత కఠినమైన సేవ వాళ్ళు చేయించుకున్నారు. కనీసం జాలి కానీ దయ కానీ చూపించేవారు కాదు. వాళ్ళు అల్లల్లాడిపోతూ ఉండేవారు, వెట్టు పనులు చేయించుకునేవారు. అసలు కనీసం తినడానికి సమయం ఉండేది కాదు, తాగడానికి సమయం ఉండేది కాదు, కుటుంబంతో గడపడానికి సమయం ఉండేది కాదు. ఈ రోజున చాలామంది రకరకాల ప్రాంతాల్లో దుబాయ్ అక్కడ ఇక్కడ లేకపోతే అమెరికా ఆ ప్రాంతాలలో ఉండి చాలామంది కుటుంబాల కోసం కష్టపడుతూ ఉన్నారు. కుటుంబాల పోషణ కోసం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటే కళ్ళ వెంబడి కన్నీళ్ళు వస్తాయి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దుబాయ్లో అందరూ బాగానే ఉన్నారు, అక్కడ అందరూ బాగానే ఉన్నారంటారు. వాళ్ళు చాలా కష్టపడతారు, రాత్రి పగలు కష్టపడి కుటుంబాల కోసం సేవ చేస్తారు. కానీ అలాంటి వారి విషయంలో కూడా పరాయి దేశంలో ఉన్న వారి విషయంలో కూడా ఒకవేళ మీ పిల్లలు అక్కడ ఉన్నారేమో, బంధువులు అక్కడ ఉన్నారేమో, భర్త లేక భార్య అక్కడ ఉన్నారేమో, దేవుడు వారి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాడు. ఎందుకంటే వారిని కాపాడే బాధ్యత ఆయనది. చూడండి, ఇశ్రాయేలుల చేత ఐగుప్తులు కఠినమైన సేవ చేయించుకున్నారు. ఆ సమయంలో దేవుడు మోషే లాంటి నాయకుడిని పంపించి వారు చేసిన
మొర్ర దేవుడు ఆలకించి ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరదేశి మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇశ్రాయేలీయులారా. అందుకని పరదేశి మనస్సును అర్థం చేసుకోండి. మన దగ్గర ఎవరైనా ఉంటే, ఒకవేళ ఏ ప్రాంతం నుంచి అయినా వస్తే, ఒకవేళ వాళ్ళ విషయంలో కూడా న్యాయంగా మనం ప్రవర్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దూర ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చి ఉంటే, ఒకవేళ వాళ్ళు బెదిరించడం లేకపోతే అలాగే ఇలా చేయడం కాదు, కానీ దేవుడు ఎలాగ న్యాయం చేస్తాడో మనం కూడా అలా న్యాయం చేయడానికి బోయి చూడండి ఎంత న్యాయంగా ప్రవర్తించాడో, చట్టాన్ని పాటించాడో. ఈ రోజున మనం కూడా అలా చేయగలిగిన వారమై ఉన్నామని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు పరదేశులను కాపాడువాడు. ఏ ఏ ప్రాంతాలలో మీరున్నారో, కుటుంబాల కోసం, బిడ్డల కోసం నలిగిపోతూ ఉన్నారో విశ్వాసులారా, ఆ ప్రాంతాలలో ఉన్నవారు ఒకవేళ మీరు చూస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. మీ ఆరోగ్య విషయంలో, అలాగే మీ ప్రాణాల విషయంలో దేవుడు కాపాడతాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. మరి ఇక్కడ 146వ కీర్తన 5వ వచనం మనం చదివితే అక్కడ చాలా చెప్తూ ఉంటాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని చెప్తాడు. ఇక్కడ యాకోబునే దేవుడు ఎందుకు చెప్పాడు ఈ కీర్తనలో అని ఆలోచిస్తే, యాకోబు కూడా పరదేశంలో బాధను అనుభవించాడు. యాకోబు కూడా పరాయి దేశంలో ఎంతో క్షోభ అనుభవించాడు, ఎంతో కష్టాన్ని అనుభవించాడు, ఎంత వేదన పొందాడో మనం మాటల్లో చెప్పలేమన్నమాట. అందుకనే ఇక్కడ యాకోబు పేరు పెట్టి అక్కడ యాకోబు ఎలాంటి బాధలు పొందాడో, ఆ బాధల్లో దేవుడు ఎలాగ సహాయం చేశాడో ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 6వ వచనం 9వ వచనం మనం ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయం తీస్తే అందులో 6వ వచనం 9వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసితనని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతను నాకు హాని చెయ్యనియ్యలేదు అని 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో కూడా అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చేశాడు అని యాకోబు తన భార్యలైన రాహేలుతోనూ లేయాతోనూ చెప్తూ ఉన్నాడు. మీ తండ్రికి నేను యావచ్చక్తితో కొలువు చేశాను. ఎందుకు అంటే యాకోబు యాషావుకు భయపడి వాళ్ళ తండ్రి ఇంటి నుంచి, అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మొత్తం మీద దేవుడు లాబాను దగ్గరికి తీసుకొస్తే, మేనమామయ్య ఉండి కూడా ఇతనిని యాకోబుని ఎలా చూశాడంటే చాలా అన్యునిగా చూశాడు. అంత మాత్రమే కాదు, చాలా వేదనకు గురి చేశాడు, క్షోభకు గురి చేశాడు. ఏమంటే ఇక్కడ యాకోబుని పాలేరులాగా ఉపయోగించుకున్నాడు. ఒక అల్లుడులాగా చూడలేదు, కానీ ఒక పాలేరులాగా యూజ్ చేసుకున్నాడు. లాబాను చాలా బాధ పెట్టాడు. ఎన్నోసార్లు తన యావత్ శక్తితో లాబానుకు కొలువు చేసిన 10 మార్లు జీతం మార్చాడంట. చూడండి, ఒక బంధువై ఉండి కూడా ఇలా బాధ పెడితే నిజంగా పరదేశి మనస్సు ఎలా ఉంటుందో. తల్లిదండ్రులను వదిలిపెట్టేశాడు, ప్రాంతాన్ని వదిలిపెట్టేశాడు, ఇక్కడికి పరుగులెత్తుకుంటూ వచ్చాడు. ఎంత బాధ అనుభవించి ఉంటాడో. ఈ రోజున విశ్వాసులారా, అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ధైర్యం తెచ్చుకోండి. దేవుడు పరదేశులను కాపాడేవాడు. అదే అధ్యాయంలో 31వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు కూడా చదువుతున్నాను. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియే ఉన్నది కదా అని. కాబట్టి దేవుడు నీకు ఎలా చెప్తే అలా చెయ్యయ్యా అని యాకోబుతో రాహేలు, లేయా అంటున్నారు. మా తండ్రి మమ్మల్ని అన్యులుగా చూస్తున్నాడు, యావత్ శక్తితో కొలువు చేయించుకున్నాడు, మమ్మల్ని అమ్మేశాడు. ఏమండి, ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా? మమ్మల్ని అమ్మేశాడు. అంత మాత్రమే కాదు, మాకు రావాల్సింది అంతా కూడా తన తీసేసుకుంటున్నాడు. ఎంత
ఆ బాధాకరమైన విషయము అర్థమవుతుంది కదా. కాబట్టి యాకోబు, నీకు దేవుడు ఎలా చెప్తే అలా చెయ్యయ్యా అని చెప్తున్నారు. ఎంత మంచి భార్యలో చూడండి. దేవుడు నీకు ఎలా చెప్తే, దేవుడి చిత్తం ఎలా ఉంటే మనం అలా చేద్దామని చక్కగా వారు యాకోబుతో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే యాకోబునే అక్కడ రాయడానికి గల కారణం ఏంటి అంటే, యాకోబు పరదేశంలో ఉండి ఒక పరదేశిగా ఎంత బాధ అనుభవించాడో, ఎంత క్షోభ అనుభవించాడో. కానీ దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. కానీ యాకోబును ఆ మనుష్యుణ్ణి అత్యధికమైన ఆస్తి గలవాడుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అంటే పరదేశులను దేవుడు కాపాడేవాడు, పరదేశంలో ఉన్న వారి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకునేవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా, ఒకవేళ ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నా, మీ విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడన్న విషయం గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలని దేవుడు ఈ రోజున మనకి సెలవిస్తూ ఉన్నాడు. చూద్దామా ఒక్కసారి. మరి వాళ్ళైనా పరదేశులు, మనం పరదేశులము కామా అని ఆలోచిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుతూ ఉన్నాను. ఒక్కసారి మీరు కూడా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ చాలామంది విశ్వాసుల జాబితా తయారు చేసి అక్కడ 11వ వచనం 13వ వచనం చదువుతున్నాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. వీరందరూ అంటే ఈ 11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాసుల జాబితాలో ఉన్న వారందరూ కూడా వాగ్దానాల ఫలం అనుభవింపలేదంట. అంటే వాగ్దానం వాళ్ళ విషయంలో కొన్ని వాగ్దానాలు ఇంకా వాళ్ళు చూడలేదు, నెరవేరలేదు. అయినా సరే దాన్ని వాళ్ళు చూడలేదు, ఫలం కోసం చూడలేదు. కానీ వాళ్ళు ఒకటి మాత్రం గ్రహించారంట, మేము భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నామని ఎరిగి వాళ్ళు ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి అని లేఖనం చెప్తుంది. వాగ్దానం జరగకపోతే ఈ రోజున చాలామంది దేవుడు చెప్పాడు కానీ నా జీవితంలో ఇంకా ఆ వాగ్దానం నెరవేరలేదని చాలామంది వాపోతూ ఉంటారు, దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కొన్ని వాగ్దానాలు వాళ్ళలో జరిగినాయి. కొన్ని చూడలేకపోయినా సరే, ఆ ఫలము అనుభవింపకపోయినా సరే వాళ్ళు ఒక్కటే అనుకున్నారు. ఏమనుకున్నారంటే మేము భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నామని వాళ్ళు ఒప్పుకున్నారంట. అందుకనే వాళ్ళ విశ్వాసంతో మృతి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, వాళ్ళు చనిపోయే నాటికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నట్లుగా మనం చూస్తాం. అదే 11వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చూద్దామా. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి అని చెప్తూ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు వాగ్దాన దేశంలో ఉన్నారు, కనాన దేశంలో ఉన్నారు. కానీ అక్కడ ఏదో ఇల్లు కట్టించేసుకుందాం, అది కట్టించేద్దాం, ఇక్కడే స్థిరపడిపోదాం, మా లోకం ఇదే, లేకపోతే మా రాజ్యం ఇదే అని వాళ్ళు దానికోసం ప్రాకులాడలేదు. కానీ వాగ్దాన దేశంలో కూడా వాళ్ళు పరవాసులుగా ఉన్నారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుడారాలే వేసుకున్నారు తప్ప. అబ్రహాము చాలా పెద్ద ధనవంతుడు, ఇస్సాకు కూడా చాలా ఆస్తి కలిగిన వాడు, యాకోబు కూడా దేవుడు చాలా ఆస్తి ఇచ్చాడు. కానీ వాళ్ళు తమ ఆస్తి మీద దృష్టి పెట్టలేదు, అంతస్తుల మీద దృష్టి పెట్టలేదు. కానీ వాళ్ళు కేవలం గుడారాల్లో నివసిస్తూ, అంటే గుడారం అంటే ఎప్పుడు ఎలా, గుడారం అంటే తేలిగ్గా దాన్ని తీసుకోవచ్చు కదా, ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకు మళ్ళీ చక్కగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము భూమి మీద యాత్రికులము, పరదేశులము, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం మాకు యోగ్యమైంది కాదు, ఈ లోకంలోనే మేము ఉండిపోము. ఒకవేళ ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని పొలాలు సంపాదించినా ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని వాళ్ళు గ్రహించారు. అందుకనే చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు, దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చారు. ఏమండి, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చారు, దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప
లోక సంబంధమైన విషయాల మీద వాళ్ళ దృష్టి పెట్టనట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ రోజున విశ్వాసులారా, మనం కూడా అందరము పరదేశులమే. మన దేశం ఇది కాదు. మనం పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. జగత్తు పునాది వేయబడకముందే మనము క్రీస్తులో ఉన్నామని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనం యాత్రికులం, అంటే కొంతకాలం యాత్ర చేస్తాం. ఈ యాత్ర 70 సంవత్సరాలు ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకవేళ 120 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకవేళ 150 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకవేళ 20 సంవత్సరాలు ఉండొచ్చు. కొంతకాలం యాత్ర చేయడం కోసమే దేవుడు భూలోకం మీదకి మనల్ని పంపించాడు అన్న విషయాన్ని గుర్తెరిగిన వారమే కేవలము లోక సంబంధించిన విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టకుండా, ఈ రోజున ఎవరు చూసినా ఎవరిని అడిగినా దేవుడు ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, ఇంకా ఈ విషయంలో సహాయం చేయలేదు అని రకరకాల సమస్యలు చెబుతూ దేవుడు అది చేయలేదని దేవుడి మీద కోపగించుకుంటూ భక్తి మానేసే అనేక మంది విశ్వాసులను కూడా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులారా, గ్రహించాలి, మనం భూమి మీద యాత్రికులమును పరదేశులమే ఉన్నాము. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ ఘడియలో ఏం జరుగుతుందో మీకు కానీ నాకు కానీ మరెవ్వరికీ తెలియదు. కానీ మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు ఎలాగైతే వాగ్దాన దేశంలో ఉన్నా సరే మేము స్థిరపడిపోతున్నాం, మేము వాగ్దాన దేశంలో ఉన్నాం, మాకేం పర్వాలేదు అనుకోలేదు. కానీ వాళ్ళు పరలోక రాజ్యం కోసం తమ జీవితాలను సిద్ధపరచుకున్నట్లుగా కొంతకాలం యాత్ర కోసం వచ్చాం. ఏదో ఈ యాత్రలో మన జీవితాల్ని జాగ్రత్తగా కాపాడుకొని తిరిగి పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని వాళ్ళ దృష్టి పరలోక రాజ్యం మీద పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే అక్కడ కూడా యేసు ప్రభు వారు చెప్తారు ఏమనంటే, మీ హృదయాలు కలవరపడనియద్దు. ఎందుకు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందునే విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని యేసు ప్రభు వారు భరోసా ఇస్తున్నారు, భద్రత ఇస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి ఎందుకు వెళుతున్నానో తెలుసా, నేను వెళ్ళి మీ అందరి కోసం స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ లోకంలో మనకు స్థలం ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ఒక సెంటు భూమి ఉన్నా లేకపోయినా, దేవుడు మనందరి కోసం, విశ్వాసులందరి కోసం, ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యము లోపలికి వస్తారో, ఆ రాజ్యము లోపలికి వచ్చిన విశ్వాసులందరికీ కూడా దేవుడు పరలోక రాజ్యంలో స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడంట అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన దృష్టి ఈ లోక సంబంధమైన స్థలాల మీద కాదు, ఈ లోక సంబంధమైన విషయాల మీద కాదు అని దేవుడు చెప్తున్నాడు. మరి అలాగైతే మరి లోకంలో ఏమి సంపాదించుకోవద్దా అని మీరు అంటారేమో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చాలా చక్కగా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నట్టు యేసుప్రభువే సాక్షాత్తు ఆయనే ఆ మాటలు చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, ఒక్కసారి గుర్తు చేస్తాను. 6వ అధ్యాయము 33వ వచనం చదువుతూ ఉన్నాను, చూడండి మీరు కూడా అక్కడ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మీరు ఎంతసేపు కూడా ఏం తింటామో, ఏం త్రాగుతామో, ఏం సంపాదిస్తామో అని లోక సంబంధమైన విషయాల మీద కాదు, కానీ మనం దృష్టి పెట్టాల్సింది ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యంలో ఉండాలంటే ఎంత నీతిగా ఉండాలో, ఎంత భక్తిగా ఉండాలో, ఎంత మంచిగా ఉండాలో, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన రాజ్యం కోసం ఆలోచించాలి. లోక సంబంధమైన విషయాల మీద దానికి ప్రాధాన్యత ఇచ్చిన దానికంటే కూడా వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మందిరానికి వెళ్ళడం, సంఘంలో ఏదైనా ఒక పని చేయగలగడం, ఏదైనా ఈ యాత్ర ముగిసేలోగా నేను నా ప్రభు కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న తపన కలిగి ఉండడం ఈ రోజున విశ్వాసులందరూ కలిగి ఉంటే దేవుడి రాజ్యం ఇంకా విస్తరిస్తుంది కదా. ఈ రోజున దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అని సాక్షాత్తు యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభుడు రాజుగా చేద్దామనుకున్నారంట. ఈయన ఏదో బాగా చెప్తున్నాడు, ఈయన వెనకాల చాలామంది ప్రజలు వస్తున్నారు కాబట్టి రాజుగా చేసేస్తే ఓట్లన్నీ పడిపోతాయంటే యేసుప్రభు చెప్పారు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అని చెప్పాడు. మరి ఆయనది ఇహలోక సంబంధమైనది కాకపోతే ఆయన బిడ్డలముగా, ఆయన విశ్వాసులముగా మనది కూడా ఈ రాజ్యం కాదు. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని కూడగట్టినా, చాలామంది కడుపు మార్చుకొని ఏంటేంటో
చేస్తూ ఉంటారు. అసలు సరిగ్గా తినరు, సరిగ్గా తాగరు. ఏదో సంపాదించేద్దాం అని చాలా, అంటే సంపాదించడం తప్పని కాదు కానీ ఆరోగ్యాలు చూసుకోకుండా, లేకపోతే కుటుంబాలు చూసుకోకుండా, అవన్నీ చూసుకోకుండా చాలామంది సమయం అంతా కూడా సంపాదనలోనే గడిపేస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజున అవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే అన్న విషయం గుర్తెరిగి ఈ రోజున దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. లూకాసు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం చూస్తారా? లూకాసు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ యేసు ప్రభువు వారే చెప్తారు, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనం అని చెప్తూ ఉన్నాడు. లోకమంతా సంపాదించేసుకున్న, లోకమంలో ఎన్నో ఉన్నాయి, ఆ ఆస్తులు, అంతస్తులు, పొలాలు, లేకపోతే రకరకాల మిద్దెలు కట్టుకున్న, మేడలు కట్టుకున్న, అవన్నీ కాదు కానీ అన్నీ సంపాదించుకొని పరలోక రాజ్యంలో చోటు లేకపోతే, పరలోక రాజ్యానికి ఆ వ్యక్తి వెళ్ళకపోతే, ఈరోజు చాలామంది ఆస్తిపరులను చూసి మనం అనుకుంటాం, వీళ్ళు భలే ఉన్నారు, వాళ్ళు భలే ఉన్నారు, నాకేంటి ఎప్పుడు చూసినా ఈ కష్టమే, ఎప్పుడు చూసినా ఈ బాధే, ఎప్పుడు చూసినా ఈ అనారోగ్యాలే, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యే అని బాధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటో తెలుసా? గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వాళ్ళకి లేనిది ఏంటో, వాళ్ళకి లేనిది పరలోక రాజ్యంలో, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి కానీ పరలోక రాజ్యంలో స్థలం లేదు. కానీ శాశ్వతమైన రాజ్యంలో ఈరోజున విశ్వాసులంగా మన స్థలాన్ని సంపాదించుకుందాం. ఆయన మన కోసం స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ లోక సంబంధ విషయాల మీద దృష్టి పెట్టకుండా, ఇంకా అనారోగ్యం పోలేదు, అది పోలేదు, ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదు, ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, ఏవో ఒకటి కష్టాలు జీవితాంతం ఏదో ఒకటి బాధ పెడుతూనే ఉంటాయి. కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా మన దృష్టి అంతా దేవుడి మీద ఉండాలని, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే అవన్నీ నేను మీకు ఇస్తాను. ఈ లోకంలో ఏం కావాలి? ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, భోజనం కావాలా, లేకపోతే ఏం కావాలి, మీకు ఏది కావాలి నేను మీకు అవన్నీ ఇస్తాను అని దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, సూట్ అవ్వాలి అంటే ఎలా జీవించాలో అలా జీవించగలగాలి. అంత మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీతిగా, నిజాయితీగా, చక్కగా ఉండడానికి మన ప్రవర్తన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో జాగ్రత్తగా చూసుకున్నట్లుగా మనం ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా చాలా చక్కగా చెప్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్ములు బతిమాలు కొనుచున్నారని విశ్వాసులకు పత్రిక రాస్తూ పేతురు గారు చెప్తున్నారు. ప్రియులారా, మీరు భూమి మీద పరదేశులై ఉన్నారు, యాత్రికులై ఉన్నారు. మీ దేశం ఇది కాదు, కొంతకాలం యాత్ర చేయడానికే ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఎంతసేపు లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా దేవుడి మీద దృష్టి పెట్టండి అని చెప్తూ, మీ ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించండి. ఆత్మకు విరోధంగా శరీరాశలు ఉంటాయి కదా, నేత్రాశ, శరీరాశ, జీవపడము, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా ఇవి బయటపడుతూ ఉంటాయి. చూసిందల్లా కావాలనుకోవడం, శరీరం ఏం చెప్తే అది చేయడం, ఏమంటే జీవపు డంబం, అహం. ఈరోజు నేను ఎక్కడ చూసినా అహం వల్ల గొడవల వల్ల నీతో మాట్లాడను అని మాట్లాడకపోవడం, అలగడం. ఈరోజు నేను ఎక్కడ చూసినా దెబ్బలాటలు, గొడవలు. ఎందుకు అంటే ఈ రాజ్యమే శాశ్వత రాజ్యం అనుకుంటున్నారు, ఈ లోకమే శాశ్వతమైంది అనుకుంటున్నారు. కానీ పరలోక రాజ్యం కోసం మనం సిద్ధపడాలన్న విషయం చాలామంది విశ్వాసులు కూడా మర్చిపోవడం చాలా విచారకరమైన విషయం. ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు, మీరు పరదేశులై ఉన్నారు, మీరు యాత్రికులై ఉన్నారు. కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించండి, శరీర కార్యాలు చేయకండి. గళతి పత్రికలో మనం చూస్తాం కదా, అక్కడ శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. కలహం అంట, వివాదం అంట, మత్సరం అంట,
కుళ్ళంట, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా. ఈ రోజున చాలామంది మనసులో ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా విసర్జించండి. ఎందుకు అంటే అవన్నీ మనసులో ఉంటే ఆత్మ పాడైపోద్ది, ఆత్మలో జీవం ఉండదు, ఆత్మ ఎండిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరకు చేరదు. కాబట్టి ఆ శరీరాశలను విసర్జించండి అని చెప్తూ మీరు సత్ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నారని పేతురు గారు చెప్తున్నారు. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, కుటుంబంలో మంచి ప్రవర్తన, బయట మంచి ప్రవర్తన, ఉద్యోగంలో మంచి ప్రవర్తన. దేవుని పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూ ఉన్న అన్ని జనులు చెప్పాలి, వీళ్ళ దేవుడు గొప్పవాడు గనుక వీళ్ళ ప్రవర్తన చాలా తేడాగా ఉందని, వీళ్ళ విధులు చాలా తేడాగా ఉన్నాయని వాళ్ళు మన గురించి చెప్పుకొని దేవుని మహిమపరిచేలాగా మన ప్రవర్తన ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది పగ, కలహము, ద్వేషము, మత్సరము, దెబ్బలాట్లు, గొడవలు, ఏమంటే ఇదే శాశ్వతం అనుకొని ఎన్నిటికీ కారణం ఏంటి అంటే చాలామంది కోర్టులకు వెళ్ళడం లేకపోతే గొడవలకు వెళ్ళడం కారణం ఏంటి అంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ఈ లోకమే శాశ్వతమైంది, ఈ రాజ్యమే శాశ్వతమైంది, ఏం చేసినా ఇక్కడే చేసేయాలనుకుంటున్నారు. కానీ ఈ లోకము శాశ్వతమైంది కాదు అని మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనకు చెప్పారు, విన్నాం. కానీ తెలియకుండానే మన దృష్టి లోక సంబంధమైన విషయాల మీదకి వెళ్ళిపోద్ది. యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు, నా రాజ్యం కోసం మీరు ఆలోచించండి, నా నీతి కోసం మీరు ఆలోచించండి, అవన్నీ నేను మీకు ఇస్తానని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 11:38 చూస్తే అక్కడ ఒక మాట చదివి మనం ముగించుకుందాం. 11:38 నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. విశ్వాసుల జాబితాలో 11వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త చెప్తూ వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. చాలామంది విశ్వాసులు అంటే కొంతమందికి పేరు చెప్పారు, కొంతమందికి పేరు చెప్పలేదు. కానీ వాళ్ళు అడవుల్లో ఉన్నారంట, కానీ జీవితాంతం దరిద్రులుగా ఉన్నారంట. కానీ వాళ్ళు విశ్వాసాన్ని పోగొట్టుకోలేదంట. మనకు తెలుసు, లాజరు జీవితాంతం కురుపులతోనే బాధపడ్డాడు. జీవితాంతం కుక్కలొచ్చి అతను కురుపులు నాకని ఎప్పుడు కూడా సుఖం అనుభవించలేదు. కానీ అతడు దేవుని కుడిపార్శ్వన కూర్చోవడానికి, ఆయన వెళ్ళిపోయిన అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి దేవదూతల చేత కొనుక్కోబడినట్లుగా మనకు తెలుసు. ఇక్కడ చూడండి, చాలామంది విశ్వాసులంట దరిద్రులై ఉన్నారంట. అంటే తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు, ఏమండి రకరకాల సమస్యల మధ్య నలిగిపోతూ ఉన్నారు. తిండి, గూడు, నీడ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ వాళ్ళు దానికోసం దేవుణ్ణి వదిలిపెట్టలేదు. వాళ్ళు కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. అలా ఏదో వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో కొంతకాలం యాత్ర చేయడానికి కొంచెం, కొంతకాలం ఈ లోకంలో ఉండడానికి కొంచెం, ఏదోలాగా ఉన్నా లేకున్నా, లేకపోతే తిన్నా తినుకున్నా ఏదోలాగా యాత్రను ముగించేసుకుని దేవునికి మాత్రం దగ్గరగా ఉండాలి, విశ్వాసాన్ని కోల్పోకూడదని వాళ్ళ సొరంగాల్లో తిరిగారంట, అడవుల్లో తిరిగారంట, కొండల్లో తిరిగారంట. ఏమంటే ఈ రోజున ప్రార్థన చేస్తే ఆరోగ్యం లేకపోతే, ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఇవ్వకపోతే చాలాసార్లు భక్తిని వదిలేస్తున్నారు, విశ్వాసాన్ని వదిలేస్తున్నారు, చర్చి మానేస్తూ ఉన్నారు, రకరకాల గొడవల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. విశ్వాసులారా, ఈ లోకము మనకు యోగ్యమైంది కాదు అని వాళ్ళు గ్రహించారు, మన పితరులు గ్రహించారు. ఈ రోజున మనం కూడా గ్రహించాలి. మనం కూడా పరదేశులమే. దేవుడంట పరదేశులను కాపాడేవాడు. ఏమండి ఈ లోకంలో ఉండడానికి కొంతకాలం యాత్ర చేయడానికి వచ్చాం. పరదేశుల బాధ్యత ఆయనది. పరదేశుల మీద జాలి కలిగినవాడు, పరదేశుల మీద కనికరం కలిగినవాడు, పరదేశుల యొక్క మనసు ఎలా ఉంటుందో కూడా గ్రహించేవాడు. కాబట్టి పరదేశులమైన మనందరం కూడా ఈ లోకం శాశ్వతమైనది కాదు అని గ్రహించి సత్ప్రవర్తన కలిగి మన మనస్సు ఈ లోకం మీద పెట్టుకోకుండా దేవుడి మీద పెట్టుకొని, వాళ్ళు ఎలాగైతే మన పితరులు ఎలాగైతే విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళారో, లేకపోతే విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు వాళ్ళు జరిగించారో, మనం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబు విషయంలో శ్రద్ధ తీసుకున్న దేవుడు, అబ్రహాము విషయంలో, ఇస్సాకు విషయంలో శ్రద్ధ తీసుకున్న దేవుడు, రూతు విషయంలో శ్రద్ధ తీసుకున్న దేవుడు, అలాగే తండ్రి ఎంతోమంది విశ్వాసుల విషయంలో శ్రద్ధ తీసుకున్న దేవుడు, ఇశ్రాయేలుల విషయంలో శ్రద్ధ తీసుకున్న దేవుడు మన విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాడు. తప్పకుండా మనకి ఏమి కావాలో అవన్నీ మనకి ఇస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని కాపాడే బాధ్యత ఆయనదే, మన భద్రత ఆయనదే. కాబట్టి మనం ఏం చేయాలో అది చేద్దాం. మనం దేని మీద దృష్టి పెట్టారో దాని మీద దృష్టి పెట్టి, మనం పరదేశులమే ఉన్నామని, యాత్రికులమే ఉన్నామని గ్రహించి, పరదేశులను కాపాడే దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో
మనం బ్రతుకుతూ ఆయన కోసం నమ్మకంగా జీవించాలని ఈరోజు మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగ జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. నీ కనికరం ఎంత గొప్పది తండ్రి. నువ్వు పరదేశుల విషయంలో కూడా ఎంత బాధ్యత తీసుకుంటావు, ఎంత నాయన కృపను చూపిస్తావు, ఎంత కనికరాన్ని చూపిస్తావు. కాపాడతానని వాగ్దానం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యాకోబును కాపాడావు, అబ్రహామును కాపాడావు, ఇస్సాకును కాపాడావు. మా పితరులైన వారందరూ కూడా వాగ్దాన దేశంలో కూడా పరవాసులుగా ఉన్నారు. ఈ లోకం శాశ్వతమైంది కాదు అని నాయన వారు లోక సంబంధమైన విషయాల దృష్టి పెట్టకుండా వాగ్దానాల ఫలం అనుభవింపకపోయినా సరే విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చారయ్యా. మేము కూడా విశ్వాసంతో నీ దగ్గరికి రావడానికి సహాయించండి. లోక సంబంధమైన విషయాల కోసం మా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేమందరం పరదేశులమని, మేమందరము యాత్రికులమని గ్రహించిన ఆయన తండ్రి నీ మీద ఆనుకొని దాని యాత్రలో తండ్రి అరణ్య మార్గంలో నీ మీద ఆనుకొని సాగిపోవడానికి మాకందరికీ సహాయం చేయము. మా పితరులు దరిద్రులయ్యుండి కూడా చాలామంది సొరంగాలలో ఉంటూ కూడా, అడవులలో ఉంటూ కూడా వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఈ లోకము మాకు యోగ్యమైంది కాదు అనుకున్నారు. ఏవా మాకు కూడా యోగ్యమైంది కాదు నాయన, మాకు పరలోక రాజ్యంలో మీరు స్థలాలు సిద్ధపరుస్తున్నారు కనుక దానికోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము, ఆశీర్వదించుము. ఇది అల్పకాలమని, ఇది కేవలం కొంతకాలమే ఇక్కడ ఉంటామని గ్రహించే మంచి మనసు మాకందరికీ దయచేసి మా భక్తిని, విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ఆ కృపను మాకు దయచేయమని ఈరోజు మరి మాకు ఇచ్చిన వాగ్దానం కోసం వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. దేవుడు పరదేశులను కాపాడేవాడు కాబట్టి మనల్ని కాపాడే బాధ్యత, మనకు అన్నీ ఇచ్చే బాధ్యత ఆయనదే. కాబట్టి మనం ఆయన వైపు చూద్దామని ఈరోజు మనం నేర్చుకున్నాం. చాలామంది లైవ్లో జాయిన్ అయ్యారు, వాక్యం వింటూ ఉన్నారు. మీ యొక్క శ్రద్ధను బట్టి, ఆసక్తిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఇలాగే లైవ్లో జాయిన్ అవ్వండి. నేటి దేవుని మాట అనే శీర్షిక ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ శీర్షిక వస్తూ ఉంది. ఇది కొనసాగినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంత మిగతా వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, బంధువులకు చెప్పండి. మీలాగే వాళ్ళు కూడా వాక్యం విని బలపడినట్లుగా, దీవించబడినట్లుగా మీరు కూడా కొంత ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. మీరు లైక్ చేయండి, కార్యక్రమాన్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దీవించబడ్డాం, దేవుడు మాతో మాట్లాడాడు అని చాలామంది కామెంట్ పెడుతూ ఉన్నారు. తర్వాత చూడబోయే వారికి కూడా దేవుడు దీవించునుగాక. తప్పకుండా దేవుడు తన కార్యాలు జరిగించి మనకేం కావాలో మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడని ఈరోజు మనం నేర్చుకున్నాం. మనందరికీ షేర్ చేయండి. ఒకవేళ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియచేయండి. ఇలా చేసుకోవడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తద్వారా మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. అవునా అండి? మన దేవుని చిత్తమైతే రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.